విద్య బంగారు భవితకు పునాది లాంటిదని అపోలో ఆసుపత్రుల ఆర్థిక విభాగ సీనియర్ జనరల్ మేనేజర్ వి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. చెన్నై జార్జ్ టౌన్ గిడ్డంగి వీధిలోని దక్షిణ ఇండియా వైశ్య సంఘం తరఫున నిర్వహిస్తున్న వాసవి విద్యా నిధి పథకం కింద 44వ వార్షిక ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం సంఘం అధ్యక్షుడు, అజంతా గ్రూప్ అధినేత డాక్టర్ కనిగెలుపుల శంకర్రావు సారథ్యంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా అపోలో ఆసుపత్రుల ఆర్థిక విభాగ సీనియర్ జనరల్ మేనేజర్ వి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ ఏడాది 125 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, ఇతర విద్యా ఉపకరణాలు, ఉపకార వేతనాలు అందజేశామని సంఘ సంయుక్త కార్యదర్శి ఎం నరసింహులు పేర్కొన్నారు. సంఘానికి నూతన భవన నిర్మాణం తలపెట్టామని, ప్రతి ఒక్కరూ విరాళాలు ఇచ్చి సహకరించాలని మరో సంయుక్త కార్యదర్శి పువ్వాడ అశోక్ కుమార్ కోరారు. ముఖ్య అతిథిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. వాసవి విద్యానిధి కార్యదర్శి ఎం ప్రవీణ్ కుమార్, కోశాధికారి పెసల రమేష్తో పాటు ఆర్యవేశ ప్రముఖులు రవికుమార్, కుమరవేల్, పేర్ల బద్రీనారాయణ, నేత మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. ఒక మర్యాద ఉంది. ఎక్కడైనా పెట్టుకోండి, మీరు ఎక్కడికి పోయినా సరే, ఏ ఊరు పోయినా ఎక్కడికి పోయినా వైశ్యుడు అని చెప్పంటే మనకు ఒక మర్యాద అన్నమాట. ఒక సింపుల్గా చెప్తాను, అమరజీవి పొట్టి శ్రీరాములు ఎవరికి తెలుసు మీకు? ఆయన ఎవరు? వైశ్యుడా ఎవరు? అదిదా నేను అడిగేది. ఇంకా చెప్పాలంటే ఈ 4 స్టేట్లకి సపరేట్ అయ్యేదానికి ఆయనదా కారణం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సదర్న్ ఇండియా ఉన్నటువంటి దీనికి ఆయనదా ముఖ్య కారణం అనమాట. ఆయన ప్రాణాలే ఈ సపరేట్గా వచ్చేదానికి ఆయన ప్రాణాలే ఇచ్చాడనమాట. సో అంత పెద్ద మనిషి ఇవాళ మనం ఎంతమంది మనం తలుచుకుంటా ఉన్నాం ఆయన గురించి? లేదు. కాబట్టి తెలుసుకోండి, అది పిల్లల అందరూ తెలుసుకోండి. ఇండియన్ పార్లమెంట్లో మన వైశ్యులు చేయించేటువంటి ధర్మదండం అంటారు దాన్ని. చెంగోలు మన వైశ్యులు, అది చెన్నై నుంచి మన ఉమ్మడియార్స్ ఫ్యామిలీ నుంచి తీసుకెళ్ళి ఢిల్లీలో పార్లమెంట్లో తీసుకెళ్ళి మర్యాద చేసి అంతా ఇచ్చినారనమాట. అంటే వైశ్యుడికి ఎంత మర్యాద ఉందనేది చెప్తాను, కానీ ఎవరు గుర్తించేది లేదు. ఇవాళ రోజున మన అందరికీ కోటాను కోటి రూపాయలు వీళ్ళు ఏబిసిఎఫ్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఏదో మన చారిటీల్లో అక్కడ ఇక్కడ ఏ జాగాలో పోయినా కూడా మీకు ఎడ్యుకేషన్ హెల్ప్ చేసేదానికి మన వైశ్యుల అవకాశం ఉంది. నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు, మా సెక్రటరీసు, మన ఆనరీ సెక్రటరీ, ట్రెజరరు, వైస్ ప్రెసిడెంట్లు, వచ్చిన చీఫ్ గెస్టులు, వచ్చిన అతిథులు అందరికీ నా యొక్క ధర్మం. ఈయన పొట్టి శ్రీరాములు అనమాట. చూడండి, అందరు చూడండి, కొంచెం పైకి ఎత్తారు. స్టాచ్యూ పెట్టేది ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఈయన స్టాచ్యూ పెట్టారనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఇది 1905లోనే మనకు స్టార్ట్ అయింది. 122 సంవత్సరాలు అయిందనమాట. కాబట్టి ఇలాంటి ధర్మదేవతలు, మన ధర్మదాతలు అందరూ ఉండబట్టి మన వైశ్య కులం ఇప్పటికీ మంచి దీంట్లో ఒక అభివృద్ధి దాంట్లో చేస్తున్నాం. ఒకళ్ళకి ఉంది, ఒకళ్ళకి లేదని ఇక్కడ సరి సమానమైన ఇదిలో నీకు లేకపోతే నేను చేస్తాను, నాకు లేకపోతే నువ్వు చేస్తాను అనే దాంట్లో కొన్ని సామాజికాలు ఏర్పడ్డాయి అన్నమాట. దాన్ని బట్టే పోతూ ఉంది. ఇప్పుడు కాళహస్తి పైగా ఇదే మన వంకాయల కుప్పేశెట్టి సత్రం కుమారన్ ఉన్నాడు, వాళ్ళ ఆయన.
ఎంతమంది పోయినా సరే, కాళహస్తికి సత్రానికి పోయినా సరే అన్నదానం, అకామిడేషన్ అన్నీ రెడీ చేస్తున్నారు. ఇంది డయస్ రవికుమార్ గారు, కుమరవేల్ గారు, అందరికీ నా నమస్కారాలు. మన సీనియర్ మెంబర్స్, మన గ్రేటర్ చెన్నై త్రినాథ్ కుమార్ గారు, అందరికీ నా నమస్కారం. అందరూ ఈరోజు స్కాలర్షిప్ వచ్చింటారు. నన్ను ఏదో ఈరోజు చీఫ్ గెస్ట్గా పిలిచినారు. మన శంకర్రావు గారు చెప్పి నరసింహులు గారు పిలిచారు, వచ్చినాము. చాలా థ్యాంక్స్. అదేనే మనం చదువుతామంటే మంచి మార్క్ ఎత్తి మనం చదివినామంటే మనకి మంచి స్కాలర్షిప్ ఉంటుంది. గవర్నమెంట్లు అంతా వచ్చి అదర్ కాస్ట్కి ఇస్తారు కాబట్టి మన కాస్ట్కి ఎవరు ఇచ్చేది లేదు. దాన్ని పూర్తి చేసేదానికి మన ఏవిసిఎఫ్ను ఉంటుంది, ఆర్యవైశ్య చారిటబుల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్. దానికి శారదా చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు ఒక 3 నెలలు అయింది, మారిపోయినారు. బట్ వాళ్ళ దగ్గర చెప్తా కూడా సరే, avcfcharity.orgలో మీరు వేసి ఒక్కసారి మంచి 90% మార్క్ ఎత్తుతారంటే మీకు వచ్చి 100% స్కాలర్షిప్ ఇస్తారు. అది ఇప్పుడు మీరు +1లోనే మీరు ఇప్పుడు జాయిన్ చేస్తారంటే అది అట్నే మీకు కంటిన్యూ అవుతుంది. మీరు CA చేస్తాను సరే, ఇది ఏది చేస్తాను మీకు వచ్చి అది ఆ స్కాలర్షిప్ వస్తూ ఉంటుంది. మీ మార్క్ పెట్టి మీరు ఎడ్యుకేషన్ ఇది మీ ఇది పెట్టి కూడా ఇస్తారు వాళ్ళు. సో కొంచెం పేదవాళ్ళుగా ఉండేటవాళ్ళు కదా మెయిన్గా మేము ఇస్తూ ఉంటారు వాళ్ళు. అది కాకుండా ఈ ఆరోగ్య ఫౌండేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసి ఉంటారు. అందరూ 100 రూపాయలు ఇచ్చి మెంబర్ ఇవ్వండి. హెల్త్ అందరికీ ముఖ్యం. సో 100 రూపీస్ ఇచ్చి మీరు మెంబర్ చేసేట వల్ల మీకు మంచి బెనిఫిట్స్ ఉంటుంది. దండి హాస్పిటల్స్లో డిస్కౌంట్స్ ఉంటుంది. అది కాకుండా మీకు ఒక 4 గంటల డాక్టర్స్ ఈ ఏబిసిఎఫ్ ఆరోగ్య ఫౌండేషన్లో ప్యానెల్లో ఉంటారు. మీకు ఏదైనా సెకండ్ ఒపీనియన్ కావాలా, ఏదైనా కావాలంటే కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అందరిది అడ్రస్ దాంట్లో ఉన్న మెంబర్షిప్ అడ్రస్ ఉన్న దాంట్లో మెంబర్ అయ్యి అందరూ ఒక ఇది ఇవ్వాలా. స్టూడెంట్స్ అందరూ బాగా చదవాలా, బాగా మార్క్ ఎత్తాలా, బాగా మంచి ఉద్యోగానికి పోవాలా. చదివి మీరు ఉద్యోగానికి పోయినాక మీరు ఇది మరి హెల్ప్ చేసేదానికి స్టార్ట్ చేయాలి. ఒక 3 months వరకు ఉంటుంది, దాంట్లో అప్లై చేయడం. నెక్స్ట్ వచ్చి మన మెడికల్ ఫౌండేషన్ ఒకటి స్టార్ట్ చేసినాం, ఆర్యవైశ్య ఆరోగ్య ఫౌండేషన్. ఇదే వచ్చి ముఖ్యంగా మన వైశ్యాస్ అందరమే దీంట్లో రిజిస్టర్ చేయాలి. ఇక్కడ మీ మన వచ్చి ఎడ్యుకేషన్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి మన వచ్చేది వ్యాధి. మన మేజర్ తమిళనాడులో ఉండే అన్ని పెద్ద హాస్పిటల్లో టైఅప్ పెట్టి డిస్కౌంట్ తీస్తూ ఉన్నాం. మెడికల్ షాప్లో డిస్కౌంట్ తీస్తాం. మన ఐడి కార్డు పెట్టి తీసినా 15% నుండి 25% వరకు డిస్కౌంట్ తీయచ్చు. మీ ఫ్యామిలీలో అందరమే అప్లై చేయండి. ఒక శాంపుల్ అప్లికేషన్ ఫామ్ ఇస్తాము, అందరికి ఓ ఫామ్ ఇస్తాము. దాన్ని జిరాక్స్ ఎత్తుకుండా చేసేసి 100 రూపీస్ ఫీజు, కార్డ్ ఫీజు. ఫ్యూచర్లో ఏ వ్యాధి ఏ ప్రాబ్లం హాస్పిటల్ చేసినాము. அடுத்தது వచ్చి కావేరీ హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్, ఎంజిఎం హాస్పిటల్ అన్ని దాంట్లో చేస్తాం. అప్పుడు వచ్చి మెయిన్ ఆల్ ఓవర్ ఇండియాలో మీరు రిలేషన్స్ ఓరున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ అనేది చాలా థ్యాంక్స్. అది దానికి కూడా ఇప్పుడు వచ్చి ఆల్ ఓవర్ తమిళనాడులో 30 హాస్పిటల్ పైకి చేస్తూ ఉన్నాము. డెఫినెట్గా అందరమే ఐడి కార్డు తీయ, ఇది కరెక్టా లేదా అదైతే చేయబోతాము. దాని నుంచి ఫస్ట్ వచ్చి మీరు ఐడి కార్డు తీయాలి.